నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హ్యూమనాయిడ్ రోబోట్స్ ఇవి ప్రపంచాన్ని శాసించే రోజులు దగ్గర పడుతున్నాయనే చర్చ జరుగుతున్న వేళ చైనాలో ఒక విచిత్ర ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మనుషుల్లా నడిచే, మాట్లాడే ఓ హ్యూమనాయిడ్ రోబోట్ రోడ్డుపై మోకాలపై కూర్చుని డబ్బులు అడుగుతున్న వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. చేతిలో బౌల్, పక్కనే క్యూఆర్ కోడ్ చూసిన వారంతా షాక్ అవుతున్నారు. అసలు ఈ రోబోట్ ఎందుకు భిక్ష అడిగింది? ఇది నిజమేనా లేక ఏదైనా ప్రయోగమా? ఇప్పుడు చూద్దాం. చైనాలోని ఓ బిజీ వీధిలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వైరల్ అవుతున్న వీడియోలో ఓ హ్యూమనాయిడ్ రోబోట్ నేలపై మోకాళ్లపై కూర్చుని కనిపిస్తుంది. దాని ముందు ఒక బౌల్, పక్కనే ఒక బ్యాగ్, అలాగే డిజిటల్ చెల్లింపుల కోసం క్యూఆర్ కోడ్ కూడా ఏర్పాటు చేశారు. రోబోట్ పక్కన ఉన్న బోర్డుపై నన్ను ఇంటికి వెళ్లేందుకు సహాయం చేయండి అనే సందేశం కనిపించడంతో అక్కడికి వచ్చిన ప్రజలు ఆశ్చర్యపోయారు. కొందరు సరదాగా వీడియోలు తీశారు, మరికొందరు డబ్బులు కూడా ఇచ్చారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో లక్షలాది మంది వీక్షించారు. అయితే ఇది నిజంగా భిక్ష అడిగిన రోబోట్ కాదని, రోబోటిక్స్ టెక్నాలజీపై ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు లేదా ప్రచార కార్యక్రమంలో భాగంగా చేసిన స్టంట్ కావచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం చైనాలో హ్యూమనాయిడ్ రోబోట్ల అభివృద్ధిలో భారీ పోటీ నడుస్తోంది. ఇటీవలే చైనాలో ట్రాఫిక్ నియంత్రణ కోసం రోబోట్ పోలీసులను రంగంలోకి దించారు. కొన్ని నగరాల్లో రోబోట్లు షాపింగ్ మాల్స్ లో కస్టమర్లకు సహాయం చేస్తున్నాయి. మరికొన్ని చోట్ల హోటళ్లలో సర్వీస్ స్టాఫ్ గా పనిచేస్తున్నాయి. మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శనలు ఇవ్వడం, పరుగు పోటీలో పాల్గొనడం, ఫ్యాక్టరీలో పనులు చేయడం వంటి అనేక రంగాల్లో హ్యూమనాయిడ్ రోబోట్లు వినియోగం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భిక్ష అడుగుతున్న రోబోట్ వీడియో మరింత ఆసక్తిని రేకెత్తించింది. ఇప్పటి వరకు మనుషుల ఉద్యోగాలను రోబోట్లు తీసుకుంటాయని అనుకున్నాం. ఇప్పుడు బిచ్చగాళ్ల ఉద్యోగాలు కూడా ప్రమాదంలో పడతాయా అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం దీనిని ఏఐ భవిష్యత్తుకు సంకేతంగా చూస్తున్నారు. రేపటి రోజున రోబోట్లు మనుషుల్లా ఆలోచించే స్థాయికి చేరుకుంటే సమాజంలో వాటి పాత్ర ఎలా ఉండబోతుందన్న చర్చ మళ్లీ మొదలైంది. ఒక చిన్న వైరల్ వీడియోగా మొదలైన ఈ ఘటన ఇప్పుడు టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మానవ సమాజ భవిష్యత్తుపై పెద్ద చర్చకు దారితీస్తుంది. రోబోట్లు మనుషుల జీవితాలను సులభతరం చేస్తాయా లేక కొత్త సవాళ్లు సృష్టిస్తాయా అనే ప్రశ్నలకు సమాధానం భవిష్యత్తులోనే తెలుస్తుంది.